ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్యా, బలవంతుడా, మా గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆచరించుకుంటున్నాం నాయన. దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం నాయన. మీకు స్తోత్రాలు దేవా. కృతజ్ఞత మనసుతో మేము చేరి ఉండగా దేవా, దాసుడు తన యజమానుని వైపు నాయన కన్నులు ఎత్తిన రీతిగా దేవా, మరి తండ్రి నాయన, మేము కూడా మమ్మల్ని తగ్గించుకొని మీరు మా పక్షంగా చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారముని దేవా, మరి తండ్రి నాయన, మేము తలపోసుకొని మీ వైపు చూస్తూ మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించండి. మా స్తుతులు మీరు ఆశీర్వాదం విన్నమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ముందు భయభక్తులు గల వారి చుట్టూ మీ దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, మీ స్తోత్రాలు. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదని సెలవిచ్చారు. మీకు వందన దేవా. మరి తండ్రి, అనేకమైనటువంటి వాగ్దానాలు దేవా మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. విశ్వాసంతో మేము చదువుకునే సమయం అంతటినీ మా కొరకు దీవించండి. అలాగే మరి తండ్రి, మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు దేవా. మరి తండ్రి, ఈ దినం కూడా నాయన మీ మేలైన స్వరం ద్వారా దేవా, మీ వాక్కుని మీరు మాకు వినిపింపజేసి దేవా, మా ఆత్మీయ జీవితాన్ని ఇంకొన బలపరిచి దేవా, మరి తండ్రి, శక్తివంతంగా చేసి దేవా, మరి తండ్రి నాయన బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు ఆయన దేవా. సమస్త విషయాల కృప చూపించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డలు నాయన మరి తండ్రి నాయన చేసుకోబోయేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థన మీరు ఆలకించి దేవా, గొప్ప జవాబును మీరు అనుకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబంలో ఎక్కడుందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు వేకుజామును తెల్లవారుచుండగా దేవా, మరి తండ్రి మీ సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ ఉండగా దేవా, మీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క అక్కడ అవసరతను మీరు తీర్చి దేవా, గొప్ప సంతోషంతో నింపమని దేవా, మరి తండ్రి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ముందు సమయం అంతటిని మీకు అప్పచెప్తూ దేవా, మీరే ఆదరించి అంతం వరకు శిరసావించి నడిపించి జరిగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కరుణాత్మక గీతాల్లో నుంచి 9వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 9. అందుకును దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకును దేవా ఆరాధన. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకును దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకును దేవా ఆరాధన. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకును దేవా ఆరాధన, నా దీన స్తుతి
ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం మతి మధురం నీ దివ్య స్నేహము, అమరం మతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను శ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహముల భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందా పిల్లరా? ప్రార్థన. ప్రేమగల మా ప్రభా, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలను కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభా నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను,
నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. జలప్రళయం తరువాత, అగ్నిగంధకములు కురిసిన తరువాత, ఆర్థిక ఇబ్బందుల తరువాత, ఆరోగ్యము బహుగా క్షీణించిన తరువాత, ఆఫ్టర్ ద ఫ్లడ్, ఆఫ్టర్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ కొలాప్స్, ఆర్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్, ఆఫ్టర్ సివియర్ హెల్త్ హజార్డ్. ఈ 4 అంశాలు నేను మీకు దేవుని వాక్యంలో నుండి 4 భాగాలు మీ గమనానికి తీసుకుని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నా. నోవహు కాలంలో ప్రపంచమంతటికి జలప్రళయం సంభవించింది. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి అని చెప్పినటువంటి దేవుడు భూమిని నాశనం చేయవలసి వచ్చింది. భూమి మీద ఉన్నటువంటి బలాత్కారాన్ని బట్టి మనుషులు తమ మార్గములను చెరిపి వేసుకున్నందువలన, దేవుని హృదయం నొచ్చుకున్నందువలన, ఇంకా ఆ సృష్టి అంతటిని నాశనం చేయటం తప్ప వేరొక మార్గం లేనందువలన దేవుడు నొచ్చుకుంటూనే సృష్టిని లయం చేయవలసి వచ్చింది. తర్వాత మళ్ళా ఆయన పునర్నిర్మించవలసి వచ్చింది. నోవహుతో జలప్రళయం సందర్భంగా బయటకు వచ్చినటువంటి నోవహుతో ఓడలో తాను తన కుటుంబం, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు, 8 మంది, వారు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడి తాము తమతో ఉన్నటువంటి పక్షులు, జీవరాశులు ఆ ఓడలో ప్రిజర్వ్ చేయబడి వారు ఓడలో నుండి బయటకు వచ్చిన పిదప దేవుడు వారితో చేసినటువంటి నిబంధన 9వ అధ్యాయం 7వ వచనం. ఏదెను నిబంధనతో పోలిస్తే నోవహు నిబంధన దేవుడు మరలా చెప్తున్నాడు, మీరు అభివృద్ధి పొందటం, ఫలించటం నాకు ఇష్టమే. దేవుడు మనిషిని సృష్టించింది నరకాగ్నికి పంపటానికి కాదు. వాస్తవంగా మానవుడు పాపం చేసి దేవుడు చెప్పినా, పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చినా, దిద్దుకోవటానికి అవకాశం ఇచ్చినా, రక్షణ ఎంతో సులభంగా అర్థమయ్యేటట్లుగా, దేవుడు మనిషికి అర్థమయ్యేటట్లుగా తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన శిలువ మరణం మన పాపములకు పరిహారార్థంగా అనుగ్రహించబట్టాన్ని బట్టి మానవుడు దేవుని సమీపించడానికి మార్గాన్ని సుగమం చేశాడు. అయినప్పటికీ మనిషి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను తృణీకరించి నష్టపోతూ ఉన్నాడు. ఇక్కడ నోవహు నిబంధనలో దేవుడు చెప్పేటటువంటి మాట, ఇక మీదట ఇంతకు మునుపు చేసినట్లుగా నేను నాశనము చేయను. 8వ అధ్యాయం ఆదికాండం, నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని అన్నాడు. అనుకున్నాడు హృదయంలో, నేను ఇక వీరిని సంహరింపను. దీవిస్తూ ఉన్నాడు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మనం ఫ్లరిష్ అవటం దేవుని చిత్తమే. 103వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
గుర్తుంచుకుందాం. దేవదూతలు తయారు చేయబడినటువంటి ఆ మెటీరియల్ సబ్స్టెన్స్ వేరు, మానవుడు తయారు చేయబడినటువంటి నిర్మించబడినటువంటి ఈ కంటెంట్ మెటీరియల్ వేరు. మెటీరియల్ బట్టి దృఢత్వం ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఇనుము ప్లాస్టిక్ రెండు ఉన్నాయి. ఇనుము అంత దృఢంగా ప్లాస్టిక్ ఉండగలదా? ఉండదు. ప్లాస్టిక్లో కణముల యొక్క నిర్మాణం వేరు, ఇనుములో కణముల యొక్క నిర్మాణం వేరు. దేవదూతలు వారు నిర్మించబడిన విధానం, సృష్టింపబడిన విధానం వేరు. మనిషి మంటితో చేయబడ్డాడు, మన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే తప్పు చేసిన ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఇక మీదట నేను ఇలాగూ వీరిని నాశనం చేయను అని దేవుడు ఉద్దేశించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు నోవా కుటుంబంతో చెప్తూ ఉన్నాడు. ఆయన మన పక్షంగా కృప చూపించేటటువంటి దేవుడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మనం క్షేమం కలిగి ఉండటం దేవునికి ఇష్టమే. ఎప్పుడు మనం కష్టాల్లో ఉండాలనేది దేవుని చిత్తం కాదు. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎప్పుడు కష్టాలు పడాలని కోరుకుంటారు చెప్పండి? భూ సంబంధమైన తల్లిదండ్రులే కోరుకున్నప్పుడు పరలోకపు తండ్రి మనం ఎప్పుడు కష్టపడుతూ ఉండాలని ఆయన కోరుతాడా? ఆయన ఉద్దేశిస్తాడా? అయితే కష్టాలు వస్తూ ఉంటాయి, అనేక కారణాలు. ఈ ఉదయకాలం దేవునికి ఉన్నటువంటి చిత్తం, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం, నీవు ఫలించాలి, వృద్ధి చెందాలి. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డల కుటుంబాలు వారందరూ క్షేమం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే. ఇది నిజమేనా అంటే ఖచ్చితంగా. ట్రిబ్యులేషన్ 7 ఏళ్ల శ్రమ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన, మిలీనియం ఉన్నది. మిలీనియం గురించి మనం చదువుతూ ఉన్నాం, మనం గెస్ చేస్తూ ఉన్నాం మిలీనియం ఇలా ఉంటుందని. ఆ మిలీనియం ఎంతో క్షేమకరమైనటువంటి పరిపాలనా కాలంగా, 1000 సంవత్సరాలు దేవుడు భూమిపైన రాజ్య పరిపాలన చేసే కాలంగా, యెరూషలేము కేంద్రంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను తన ప్రతినిధో దేవుని పరిపాలన ఉంటుంది, థియోక్రసీ. కనుక మనం ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించటం అది దేవుని యొక్క చిత్తమే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇది తుఫాను, జలప్రళయం తరువాత, ఆఫ్టర్ ద డిల్యూజ్, జలప్రళయం తరువాత దేవుడు మరలా నొక్కి వక్కాణించి స్థిరపరిచినటువంటి తన ఉద్దేశం. మనము 2వ అంశంలోనికి వెళదాం. ఆదికాండంలోనే 19వ అధ్యాయం. ఆఫ్టర్ ద ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, అగ్ని గంధకములు కురిసిన పిదప. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. సొదొమ గొమర్రాలపై అగ్ని గంధకాలు కురిసినవి అనేది అది చాలా స్పష్టమైనటువంటి సత్యం. ఆ ప్రాంతాలు ఆకాశము నుండి అగ్ని, భూమిలో నుండి గంధకం పైకి వచ్చి ఉన్న పాటున ఆ పట్టణాలు తగలబడిపోయింది. యూదా పత్రికలో ఆ పట్టణాలే కాదు, పరిసర ప్రాంతాలు కూడా కాల్చబడినవి అని యూదా మనకు జ్ఞాపకం చేస్తాడు. యూదా పత్రిక 7వ వచనంలో మనం ఏం చదువుతామంటే, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వల్లనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుతూ దృష్టాంతముగా ఉంచబడెను. చుట్టుపట్ల ఉన్న పట్టణములు అనే పదం
యూదా యాడ్ చేశాడు. అంటే ఈ ప్రభావం సొదొమ గొమొర్రాలు పరిసర ప్రాంతాలపైన కూడా కొంత మట్టుకు ఉన్నది అని మనం గ్రహించాలి. పరిసర ప్రాంతాలపైన కూడా ఉన్నది అని గ్రహిద్దాం మనం. ఇప్పుడు సొదొమ పాపం మనకు తెలుసు. వ్యభిచారం, జారత్వం లేక హోమోసెక్షువాలిటీ, ఈ శరీర సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి అపవిత్రత, ఇది ఒక విధమైనటువంటి పాపం అయితే యెహెజ్కేలు ప్రవక్త ఇంకొక విధమైనటువంటి పాపాన్ని గూర్చి, సొదొమ గొమొర్రాలను గూర్చి తాను చెప్పినటువంటి మాట యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48వ వచనం నుండి, నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమ అయినను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకూడెను. సొదొమ యొక్క పాపం ఇంకొక కోణం ఏంటంటే బహు గర్విష్ఠులు. ఎక్కడి నుండి వచ్చింది గర్వం? తినటానికి కావాల్సినంత ఉన్నది, జీతం చాలా వస్తూ ఉంది, ఏం చేయాలో తెలీదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు కొందరికి. కాబట్టి ఆహార సమృద్ధి ఉంది, నిర్విచారం, డబ్బుల కొరకు వెతుక్కోవాల్సిన పని లేదు. తరువాత సుఖస్థితి, చాలా కంఫర్టబుల్ లివింగ్. ఈ దినాల్లో మనిషి కోవిడ్కు ముందు కాలం 2019 వరకు 2020 ఫిబ్రవరి వరకు ఎంత నిర్విచారంగా మనుషులు సుఖంగా చాలా చక్కగా మరి జీవించడం నేర్చుకున్నారో మనం ఎరుగుదాం. మార్చి తరువాత పరిస్థితులు మారిపోయినాయి. ఈ దినం వరకు పరిస్థితులు మరి ప్రపంచ దేశాల్లో మన దేశంలో సహా దినదినానికి ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. సొదొమ యొక్క పాపం 3 విధాలు. ఒకటి గర్వం, ఆ గర్వం ఆహార సమృద్ధిని బట్టి. తర్వాత నిర్విచారమైనటువంటి దేవుని గురించిన ఆలోచన లేదు, సుఖంగా ఉండటం. కనుక సొదొమ శరీర సంబంధమైనటువంటి పాపము అపవిత్రతతో పాటు ఇంకో పాపం ఏంటంటే దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా, కన్సర్న్ ఫర్ ద పూర్ ఎంత మాత్రం లేదు. కొన్ని మార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ట్రైన్స్లో అయితే మన ఎదుటి వాళ్ళు తింటూ 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 మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తినటం కొరకే బ్రతుకుతూ ఉన్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అడుక్కునే వాళ్ళు వస్తారు, రైల్వే కంపార్ట్మెంట్లోకి రాకూడదు, అలౌ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు అనుకోండి. ఎవరికి విదిలించాలని కూడా కొందరికి అనిపించదు, కొందరు ఇచ్చి వేస్తూ ఉంటారు. దీనులకు దరిద్రులకు చేయి చాపటం, సహాయం చేయటం, హెల్పింగ్ ద పూర్ అనే కాన్సెప్ట్ కూడా సొదొమకు లేకపోయింది. అందును బట్టి కూడా సొదొమ మీదకి శిక్ష రావాల్సి వచ్చింది. దయచేసి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం దేవుడు సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకములతో నాశనం చేశాడు. యూదులకు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో దేవుడు హెచ్చరిక చేసినటువంటి మాటలు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరు ఎరుగుదురు. వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు. హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను విన్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని
అనుకొనును, అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుషుల మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములని వానికి తగులు. సొదొమ గొమొర్రాలు మానవ జాతికి ఒక గొప్ప వార్నింగ్ సింబల్, గొప్ప వార్నింగ్. జాగ్రత్త, పాపము వలన నాశనం అయిపోయినటువంటి పట్టణాలు. అంటే 10 మంది నీతిమంతులు సహా లేరు, ప్రార్థనా పరులు లేరు, దేవునికి భయపడేవారు లేరు. అందుకే సిన్ సిటీ లేక సిన్ సిటీస్ సొడోమ్ అండ్ గొమొర్రా, వాటి మీదికి భయంకరమైనటువంటి దేవుని తీర్పు దిగి వచ్చింది. జోర్దాను ప్రాంతంలో లేక మృత సముద్ర ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ సొదొమ గొమొర్రా ఆనవాళ్ళు, శిథిలాలు, వాటన్నిటి కొరకు వారు ఎప్పుడు ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటారు. సొదొమ యొక్క పాపం అది వ్యభిచారము, జారత్వము, హోమోసెక్షువాలిటీ మాత్రమే కాక గర్వం. ఎందుకంటే గర్వం ఎంత భయంకరమైంది మనం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో చదువుతాం. నాశనమునకు ముందు గర్వం నడుచును. దేవుడు మనకు సమృద్ధి ఇస్తే గర్వపడకూడదు. దేవుడు మనకు చూపించిన కృపలన్నింటిని బట్టి మనం దేవునికి ఎంతో వినయమానస్కులంగా ఉండాలి. కానీ గర్విస్తే సొదొమ గొమొర్రాలు గర్వించి నాశనమైనట్లే దీవెన పోగొట్టుకోవటమే కాదు, సమూల నాశనం అయ్యారు వారు, సమూల నాశనం అయ్యారు. అందుకే దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు బల దగ్గర మనం ఈ భాగాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటామంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనం, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు విమర్శించడానికి ముందే, దేవుడు శిక్షించడానికి ముందే ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకుంటూ, కన్ఫెస్ చేస్తూ, దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ ఉంటే అది మనకు క్షేమం, అది మనకు మేలు. కనుక సొదొమ గొమొర్రాలు అవి చాలా భయంకరమైనవి. నీ జీవితంలో పాపం రాకుండా చూసుకో. ఒకవేళ వస్తే పాపాన్ని కాల్చివేయి, లేకుంటే పాపం నిన్ను కాల్చివేస్తుంది. ఇఫ్ యూ డోంట్ బర్న్ ద సిన్, ఇట్ విల్ బర్న్ అవే. నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ సౌధాన్ని అది తగలబెడుతుంది. నీ ఆత్మీయ సౌధాన్ని తగలబెడుతుంది. కనుక సొదొమ గొమొర్రాలు ప్రపంచమంతటికి, మానవ జాతికి గొప్ప వార్నింగ్గా దేవుడు దృష్టాంతంగా ఉంచాడు. యోధా తన పత్రికలో అదే జ్ఞాపకం చేశాడు. దృష్టాంతములుగా సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపట్ల ఉన్నటువంటి పట్టణాలు అని వ్రాశాడు. సరే, 3వ అంశంలోనికి వద్దాం మనం. ఆఫ్టర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ కొలాప్స్, రూతు గ్రంథంలో నయోమి అనేటటువంటి స్త్రీ ఉన్నది. నయోమిని గూర్చి నయోమి తన కుటుంబం ఎలాగూ న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో యోధా బెత్లెహేములో నుండి మోయాబు దేశంలో కాపురం ఉండటానికి ఎలీమెలకు నయోమి ఇద్దరు వెళ్ళారు. వెళుతూ వెళుతూ వాళ్ళిద్దరు కుమారులు మహలోను, కిలియోను కూడా తీసుకుని వెళ్ళారు. కొద్ది కాలం తర్వాత వారు మోయాబు నుండి తిరిగి వచ్చి ఉండవలసింది. కరువులో ప్రాణాలను కాపాడుకోవటానికి రొట్టెల గృహమైనటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళారు. బెత్లెహేములో వారు మరణిస్తారు ఒకవేళ కరువుతో, లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం క్షేమంగా ఉందాం అని చెప్పేసేసి వారు వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు అక్కడే ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు? కుమారులకు వివాహమై ఎలీమెలకు అలా మహులోను, కిలియోను చనిపోయే వరకు. విచారకరం కదా. దేవుడు మనల్ని ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండటం మనకు మంచిది. ఒకవేళ తాత్కాలికంగా మనము ఎక్కువ కాలం ఉండదగినటువంటి చోట ఉండవలసి వచ్చినా మనం వెంటనే మళ్ళా సామాన్యమైన, సాధారణమైన స్థితికి రావాలి.
దేవుని వాక్యంలో ఐగుప్తుకు ఇశ్రాయేలీయులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఐగుప్తు నుండి రావాలి. అబ్రహాము, ఇస్సాకు వారి జీవితాల్లో మనం కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటే వారు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ కరువు, ఆయా పరిస్థితులను బట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. జేకబ్ వాగ్దాన దేశం నుండి దేవుడే చెప్పాడు, నువ్వు వెళ్ళు ఐగుప్తుకు, నేను మళ్ళా నీ సంతానాన్ని ఐగుప్తు నుండి తీసుకొస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది ప్రాణరక్షణ కొరకు. యేసేపు మరియమ్మలు శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. అలాగని ఐగుప్తులోనే ఎప్పటికీ ఉండాలా? కాదు. ఎప్పటికీ మోయాబులోనే ఉండాలా? కాదు. ఇక్కడ నయోమి చరిత్రలో నయోమి తాను పూర్తిగా నష్టపోయే వరకు అక్కడే ఉంది. భర్తను, బిడ్డలను పోగొట్టుకున్నది. సమృద్ధి గల దానిగా వెళ్ళినటువంటి ఆమె రిక్తురాలుగా తిరిగి రావాల్సి వస్తుంది. సమృద్ధిగా వెళ్ళినటువంటి ఆమె అదే తాను యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆమెను చూచి ఈమె నయోమి కదా అనుకుంటూ ఉన్నారు. 19వ వచనం, మొదటి అధ్యాయం రూతు గ్రంథం 21వ వచనంలో ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. అంటే తన కుటుంబీకులను పోగొట్టుకుని వచ్చాను అనేది ఒక అర్థం. రెండో అర్థం, అంతో ఇంతో కలిగిందేదో తీసుకుని వెళ్ళి ఉంటారు ఒక క్రొత్త దేశంలో కొంతకాలం ఉండటానికి వీరు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే బహురిక్తులుగా తిరిగి వచ్చారు. ఎంత రిక్తులుగా తిరిగి వచ్చారు? తిరిగి బెత్లెహేముకు నయోమి రాగానే భోజనం పెట్టేవారు, లేకుంటే కొన్ని దినాల పాటు వీరికి ఇబ్బంది ఏమీ లేకుండా వీరిని చూసుకునేటటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఆర్థిక స్తోమత లేదు. అందుకే రూతు పరిగి ఏరుకోవటానికి వెళ్ళవలసి వచ్చింది. దీన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు ఆర్థికంగా ఎంత కొలాప్స్ అయినటువంటి స్థితిలోనికి వెళ్ళవలసి వచ్చింది. తమ ప్రాణాన్ని రక్షించుకోవాలని వారు వెళ్ళారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో మనం చదువుకునేటటువంటి వచనం ప్రభువారు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోను. నేను దేవుని ప్రజలతో ఉంటాను, కష్టమైనా నష్టమైనా బెత్లెహేములోనే ఉంటాను అని నయోమి ఉంటే చరిత్ర వేరుగా ఉండేదేమో. కానీ మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళిన దేవుడు తన కృపను బట్టి ఆమె నష్టపోయినా సరే బహుకృప అనుగ్రహించి దావీదు యొక్క పూర్వీకురాలు అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. రూతు బోయజునందు ఓబేదును కన్నది. ఓబేదును కంటే ఓబేదు అనేటటువంటి పేరుకి అర్థం ఆరాధించువాడు అని అర్థం, వర్షిప్పర్ అనేటటువంటి అర్థం ఉన్నది. లేక సేవించువాడు, సర్వ్, దేవుని సేవించేటటువంటి లేక దేవుని ఆరాధించేటటువంటి అనుభవం ఓబేదును చూస్తే మనకు జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినటువంటి మాట, మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం, మార్చబడు నాదు మారా మధురముగా అని. నేను నయోమి అంటే మధురం, అయితే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవమంది. మారాని మళ్ళా దేవుడు మధురంగా మార్చాడు. ఎప్పుడైతే రూతు కుమారుని కనదో, బోయజు పెళ్లి భార్య అయిన తర్వాత ఓబేదు అని పేరు పెట్టి ఈ ఒళ్ళో తీసుకొచ్చి ఆ శిశువుని పెట్టారు. ఇదిగో నీ కుమారుడు, నీ ముసలితనంలో నిన్ను చూసుకుంటాడు, పోషిస్తాడు అని ఇరుగు పొరుగు వారు అన్నారు. రూతు బోయజునందు ఓబేదును కన్ను, ఓబేదు యెషయిని కన్ను, యెషయి రాజైన దావీదును కన్ను.
సో దేవుని వంశావళిలోనికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి ఈమె చేరిపోయినటువంటి స్త్రీగా దేవుడు తను చేశాడు. ఎంత అద్భుతం, ఎంత కృప! దేవుడు ఎంత నిర్మించాడు, దేవుడు మన జీవితాల్లో మనల్ని పునర్నిర్మాణం చేయటం ప్రారంభిస్తే దేవుడు చక్కగా రీబిల్డ్ చేస్తాడు. శిథిలాల నుండి దేవుడు మనల్ని రీబిల్డ్ చేస్తాడు. దేవుని హస్తాలు నిర్మాణాత్మకమైనటువంటి హస్తాలు, ఆయన హస్తాలు నిపుణత కలిగినటువంటి హస్తాలు. కనుక నిపుణుడైనటువంటి శిల్పకారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆర్కిటెక్ట్. ఆయన మన జీవితాలను బిల్డ్ చేసేటట్లుగా మనం ఆయనకు ఉన్నపాటున అప్పగించుకోవటం చాలా మంచిది. నిస్సహాయమైనటువంటి స్థితి నుండి రూతు తన అత్తగారు నయోమి మోయాబు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వారెన్నడూ ఊహించి ఉండరు, మాకెవరు భోజనం పెడతారు, మా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏమైనా ఆశాజనకంగా కనబడుతున్నదా, ఈజ్ దేర్ ఎనీ హోప్ ఆర్ ఎనీ లైట్ ఇన్ ఫ్యూచర్ అనేటటువంటిది చాలా డార్క్గా కనబడుతున్నది. అయినా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దట్స్ ఫెయిత్. కాబట్టి దేవుడు నిన్ను బిల్డ్ చేస్తాడు. 4వది మనం చదువుకున్నాం, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాజైనటువంటి హిజ్కియాకు చాలా గొప్ప హెల్త్ హజార్డ్ వచ్చింది. ఐజయా చాప్టర్ 38. ఎటువంటి హెల్త్ హజార్డ్ అంటే మరణకరమైన రోగము కలుగగా రాజవైద్యులు కూడా చేతులెత్తేసారు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త యెషయా తన దగ్గరకు వచ్చి చెప్పేసేసాడు, నీవు మరణం అవుతున్నావు, బ్రతుకు, నీ ఇల్లు చక్కబెట్టుకో. కొన్ని మార్లు కోవిడ్ వచ్చినటువంటి వారు, నేను ఎలాగుంటాను, నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఎన్నో సందేహాలు, ఎన్నో భయాలు. అయితే హిజ్కియా చేసినటువంటి పని 38వ అధ్యాయం 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ప్రార్థన చేశాను. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఈ ప్రార్థన చేయాలి అంటే బేసిస్ ఏంటంటే, మొదట ఇతని ప్రవర్తన, ఈ రాజు యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలమైనటువంటి, దేవుని భయం కలిగినటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా తానున్నాడు. అప్పుడు మాత్రమే మనం ధైర్యంగా చేయగలం. అయితే నా నీతిని బట్టి చేయి ప్రభు అని అడగలేం, కానీ నీ కృపను బట్టి దేవా ఈ కార్యం జరిగించు, ఈ సహాయం దయచేయి, నాకు ఆరోగ్యం దయచేయి, ఆయుష్కాలం దయచేయి అని ప్రార్థన చేయొచ్చు. ఈ ఉదయకాలం మీరు కన్నీళ్లు అనేటటువంటి పదం దగ్గర మీరు ఆగాలి అని నేను కోరుతున్నాను. నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు ఏడ్చినటువంటి, ఒక్కడవే ఒంటరిగా కన్నీరు కార్చినటువంటి అనుభవం ఉన్నదా? కొంతమంది ఒక మంచి ప్రసంగం విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి వినేటటువంటి వారు, ఆ ప్రసంగాన్ని వినేటటువంటి వారు గట్టిగా ప్రభువా, దేవా, నాయన అని అంటూ ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత మామూలుగానే ఉంటారు. మార్పే ఉండదు. కన్నీరు విడిచేటటువంటి వ్యక్తి లోతైన పశ్చాత్తాపాన్ని, కన్నీటి అనుభవం సూచిస్తుంది. మరి లోతైన పశ్చాత్తాప అనుభవం పొందితే ఖచ్చితంగా అంతకు మునుపు కంటే మార్పు చెందిన, లేక దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనలో వ్యక్తి వృద్ధి చెందాలి. అది ఉన్నదా? అది మనం పరిశీలన చేయాలి. ఈ ఉదయకాలం కన్నీటిని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. లోకంలో కొన్ని దృశ్యాలు చూచి కొందరు కన్నీరు కారుస్తారు. లోకంలో కొన్ని వార్తలు చదివితే కూడా మనం కన్నీరు కారుస్తాం. కొందరు హృదయాలు చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వారు
చాలా ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటారు. టెండర్ హార్ట్ కలిగి ఉండటం మంచిదే, కానీ పాప విషయంలో పాపాన్ని చేయకుండే కఠినత్వం ఉండాలి. దేవుని విషయంలో నీ హృదయం మృదువైందిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చేటటువంటి బిడ్డగా ఉండాలి. ఇది అవసరం. పాప విషయంలో నేను చేయను అని స్టబాన్గా ఉండాలి. జోసెఫ్ అదే కదా, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి అని యజమానురాలతోనే అన్నాడు. ఆమె అధికారిని, పొతిఫర్ భార్య, ఆమె అనుకుంటే ప్రాణాన్ని తీయించగలదు, ఏదైనా చేయించగలదు. అటువంటి ఆమెకి ధైర్యంగా జవాబు చెప్పాడు, పాపం చేయను, ఐ వోంట్. విశ్వాసిని అయ్యుండి, దేవుని బిడ్డను అయ్యుండి నేను ఇలా చేస్తానా? ఒకసారి మనం వెనుదిరిగి చూసుకుంటే మన జీవితంలో దేవుని బిడ్డలు చేయవలసినవే చేసామా, మనం తగనివి చేసామా, మనం ఎలా ప్రవర్తించాం అని ఆలోచించుకుంటే కొన్ని మార్లు కన్నీటితో పశ్చాత్తాపడవలసి వస్తుంది. మన జీవితంలో అనేక విషయాలు అనేక సంఘటనలు. ఇక్కడ ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో దేవుడు ప్రవక్తకు వెంటనే చెప్పాడు, నేను 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తూ ఉన్నాను. దేవుడు అంత ఫిగ్గా ఎందుకు డెసిషన్ తీసుకున్నాడు? దేవుడు ఎందుకు మనసు మార్చుకున్నాడు? నీ హృదయం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో దేవుడు కూడాను కృప చూపిస్తాడు. ఈయనకు కలిగినటువంటి గాయం అది భయంకరమైనటువంటి అనారోగ్యమే, లేక ఇతను కలిగినటువంటి వ్యాధి మరణకరమైనటువంటి రోగం అని చెప్పబడింది. మరణకరమైన రోగం. మరణాన్ని దేవుడు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. ఒక సూచన కూడా ఇచ్చాడు. ఇప్పుడు పాట రాశాడు. ఏమని పాట రాశాడో చూడండి. 9వ వచనం, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. ఈ పాటలో మనం 15వ వచనం చదువుకున్నాం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములనియు నేను మెల్లగా నడుచుకుందును. మనం యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి నెమ్మదిగా నడుచుకోవడం. ఇక ఫాస్ట్గా మూవ్ కాలేం. లేటెస్ట్ వార్తలు ఏం చెప్తున్నాయి అంటే లాంగ్ కోవిడ్ అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా 1 సంవత్సరము కొన్ని మాసాలు అలసట ఉంటుందట, మజిల్ పెయిన్స్ ఉంటాయట, భయంకరమైన వీక్నెస్ ఉంటుందట, కొందరికి గాలి పీల్చేటటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయట. ఇవన్నీ లాంగ్ కోవిడ్ అనేటటువంటి పేరుతో వైద్యులు పిలుస్తూ ఉన్నారు. కొంతమంది అంటూ ఉన్నారు, నేను ఉన్నాను అంతే కానీ నేను బ్రతకటం లేదు, నిజంగా లైఫ్ లేదు, ఐఎమ్ జస్ట్ ఎగ్జిస్టింగ్ బట్ ఐఎమ్ నాట్ లివింగ్ అని కొందరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ లాంగ్ కోవిడ్ ఫేజ్లో కోవిడ్ నుంచి రికవర్ అయినటువంటి వారు, ప్రవేశించినటువంటి వారు. కనుక శరీరం మీద మనం నమ్మకం ఉంచకూడదు. లెట్స్ నాట్ ట్రస్ట్ ద ఫ్లెష్ బట్ లెట్స్ పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ప్రభువు నమ్ముదాం, ప్రభు వైపు చూద్దాం. కనుక దేవుడు మానవ జాతి అంతా విస్తరించాలి, ఫలించాలి అని ఆయన ఉద్దేశించాడు. కానీ చెడిపోయినటువంటి పట్టణాలను, ప్రజలను, పశువులతో సహా సొదొమ గొమొర్రాలు పరిసర ప్రాంతాలను ఆయన కాల్చివేయవలసి వచ్చింది. అంతేకాదు, ఒక కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇక మేము మా పేరు తుడిచిపెట్టబడబోతూ ఉన్నది అని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని తిరిగి దేవుడు ఉద్ధరించి స్వంత జన్మభూమికి తీసుకుని వచ్చి వారిని మరలా దేవుడు రీబిల్డ్ చేసినటువంటి విధానం. కుటుంబాన్ని దేవుడు కట్టేవాడుగా, వ్యక్తులను దేవుడు కట్టేవాడుగా హిజ్కియాను రీబిల్డ్ చేసాడు. హెల్త్ విషయాల్లో నూతనమైన ఆరోగ్యం, నూతనమైన శక్తి, నూతనమైన క్షేమం దేవుడు అనుగ్రహించాడు. కనుక జీవిత మార్గ పయనంలో 4 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. 1, మనం ప్రగతి పదంలోనే ముందుకే సాగుతాం, మనం వృద్ధిలోనికి సాగుతాం. అయితే
జాగ్రత్తలు తీసుకుంటాం. జాగ్రత్త, సొదొమ గొమొర్రా పాపం అంటనీయకు. సొదొమ గొమొర్రా పాపం అంటనీయకు. ప్రజలు ఎందుకు మాస్కులు వేసుకుంటున్నారు? ఎక్కడ వైరస్ వారి దేహంలోనికి వెళుతుందో అని బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూచినా ఎక్కడి నుండి వచ్చింది ఇంత క్రమశిక్షణ? ఇంత బుద్ధిమంతులు ఎప్పుడైపోయారు మనుషులు? వారి కన్నుల ముందే కరోనా యొక్క దుష్పరిణామాలు వారు చూచారు గనుక భయపడుతూ ఉన్నారు. కాబట్టి మనము సొదొమ గొమొర్రాలను చూచి భయపడాలి. మానవ జాతి భయపడాలి. కరోనా వైరస్ను చూచి భయపడుతూ ఉన్నారు కానీ మనుషులు పాపాన్ని చూచి భయపడటం లేదండి ఇప్పుడు. అదే విచారకరం. మనం జీవిత మార్గంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువును ఆరాధిస్తూ సాగాలి. ఓబేదు అనుభవం మనకేమి నేర్పిస్తుందంటే, రూతు కన్నటువంటి కుమారుడు ఓబేదు అనగా వర్షిప్పర్, ఆరాధించేటటువంటి వ్యక్తి. ప్రభువును ఆరాధిస్తూ ఆయన పైన ఆధారపడుతూ మనము నెమ్మదిగా వెళ్ళాలి. ఇక్కడ హిజ్కియా చెప్పిన మాట, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ఒకప్పుడు నా స్పీడు లేదు, ఇక లేదు. స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకని? పరిస్థితులు మారిపోయినాయి. హిజ్కియా ఏమంటూ ఉన్నాడు? తన జీవితంలో మధ్యాహ్న కాలం 10వ వచనం, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమును పోవలసి వచ్చాను, నా ఆయుష్ శేషం పోగొట్టుకొని ఉన్నాను. హాఫ్ లైఫే, ఇంకా ఎంతో లైఫ్ ఉన్నది, నేను చనిపోతూ ఉన్నా అనుకున్నా. దేవుడు కృప చూపించాడు. ఆయనే మాటిచ్చాడు, ఆయనే కృప చూపించాడు. కాబట్టి నేను మెల్లగా నడుచుకుంటా. స్లోలీ మన జీవితంలో మరి ప్రగతి పథంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువును ఆరాధిస్తూ నెమ్మదిగా నడుచుకోవాలని ఈ దినం సందేశం మనకు గుర్తు చేస్తుంది. ఆఫ్టర్ ద ఫ్లడ్, ఆఫ్టర్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ డిస్ట్రెస్ ఆర్ కొలాప్స్, ఆఫ్టర్ సివియర్ హెల్త్ హజార్డ్. 4 తర్వాతలు. మీలో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు నేను ఒక ఫార్ములా చెప్తాను. FL, FB, FD, HH. ఇవన్నీ బ్రాకెట్లో పెట్టి దాని ముందు ఏ అని పెట్టండి. ఏ అంటే ఆఫ్టర్. ఏ అనేటటువంటి దాంతో మల్టిప్లై చేస్తే AFL, ఆఫ్టర్ ఫ్లడ్. రెండోది ఏమో AFB, ఆఫ్టర్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్. మూడవది AFD, ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. 4వది AHH, ఆఫ్టర్ హెల్త్ హజార్డ్. స్టూడెంట్స్కి జ్ఞాపకం ఉంచుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఆ పదం కాయించేసాను అంతే. కనుక మన జీవితాల్లో మనం నెమ్మదిగా నడుచుకుంటూ ఈ దినాల్లో ముందున్నటువంటి మాసాలన్నింటిలో త్వరపడక ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు వైపు చూస్తూ మనం ముందుగా చదువుకున్నట్లు, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని తీర్మానం చేసుకున్నాం. ఎవరికి వారు మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మాకు కలిగిన ఈ పరిస్థితులను బట్టి, మాకు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పొంచి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, మేము కోలుకున్నటువంటి పరిస్థితులను అనారోగ్యమును బట్టి, మేము ముందున్న కాలములో నీ వైపే చూస్తూ నెమ్మదిగా నడుచుకోవటానికి మాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనాలు. ఈ సందేశాన్ని వ్యూ చేసే మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరలా రేపు ఉదయకాలం మిమ్మల్ని తండ్రి ధ్యానించుటకు, మీ వాక్యమును ధ్యానించుటకు సకాలంలో ఇబ్బందులు లేకుండా మేము పాలు పొందుటకు కృప దయచేయండి. మమ్మలను, మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు ప్రసాదరావు అండి, మామిడి ప్రసాదరావు. నాకు 3 పిల్లలు. నా భార్య పేరు ప్రభావతి, పెద్ద అమ్మాయి పేరు ప్రసన్న, రెండో అమ్మాయి పేరు రత్న, కుమారుడి పేరు మధు. మేము 1985లో అనుకున్న రీతిగా మేము రక్షణలోకి ప్రవేశించడం జరిగింది. అది అద్భుతంగా దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఎలాగంటే మా పిల్లలు పంటరంగం గాబ్రియల్ పిల్లలు, యేసురత్నం అంటే శాంతమ్మ మన షారోన్ మినిస్ట్రీకి వచ్చేవాళ్ళు, వాళ్ళ పిల్లలు, మరి ఇతరమైనటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి పిల్లలందరూ ఆడుకుంటున్నారు షార్లో. అప్పుడు ఆడుకునేటప్పుడు సడన్గా మా పిల్లలు ఇంట్లోకి వచ్చి మా ప్రసన్న, రత్నమ్మ, నానా మనం దెయ్యం బిడ్డలమే, సాతాను బిడ్డలమే, మనం కూడా దేవుని బిడ్డలు కావాలి అని గట్టిగా ఫోర్స్ చేసి ఒక విధంగా మారాం చేయడానికి మొదలుపెట్టారు. అయితే మేము క్రీస్తు ప్రభువుని విశ్వసించాము, కానీ రక్షణ బాప్తిస్మ ఏది తీసుకోలేదు. వెంటనే నేను చెప్పాను, రేపు ఆదివారం మనం అందరం కుటుంబ సమేతంగా పోయి బాప్తిస్మ తీసుకుందాం అని చెప్పాను. వెంటనే మా ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు అయితేనేమి, మరి ఇతరమైనటువంటి అన్ని దేవతల యొక్క ఫోటోలు అన్నీ కూడా తీసి మూటగట్టి పక్కన బయట పారేసాము. తర్వాత ఆ ఆదివారం మేము పంటరంగ గాబ్రియలు, సిహెచ్వి ప్రభాకరు అందరం కలిసి పిండిపాళ్యంలో పోయి మా కుటుంబ సమేతంగా బాప్తిస్మ తీసుకున్నామండి. బాప్తిస్మ అయితే తీసుకున్నాం, కానీ కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం. లోతైనటువంటి మర్మాల్లోనూ లోతైనటువంటి ఆత్మీయ స్థితిలో ఎదగలేక మామూలుగా అందరూ ఉన్నట్లే మేము కూడా ఉండిపోయాం. నాకేదో ఒక తపన, ఇది చాలదేమో, ఈ మందిరంలో మనకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలి అనే ఇది. భౌతికంగా అయితే నేను ఫోటోలు, వాక్యాలు ఇవన్నీ ఫ్రేమ్లు కట్టి చర్చికి ఇచ్చేవాడిని. అయినప్పటికీ కూడా నార్మల్గానే ఆదివారం పిండిపాళెం చర్చికి పోయేవాళ్ళని, మళ్ళీ షార్కి వచ్చేసేవాళ్ళని. ఇలాగుండేటప్పుడు షార్కి ఒకసారి వీణాజీ సిస్టర్ గారు వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఆమె చేతుల నుంచి ప్రార్థన చేసి ఫ్రైడే ఉపవాస కూడికలు ఉండి ప్రార్థన చేయండి, ఆత్మను సంపాదించుకోండి అనే ఆమె వాక్యం చెప్పినప్పుడు మా కుటుంబం, పంటరంగ గాబ్రియల్ కుటుంబం, ప్రభాకర్ కుటుంబం అందరం కలిసి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో 7:30కి సాయంకాలం 7:30కి ప్రార్థనలు, ఉపవాస కూడికలు ప్రారంభించాం. అంత మాత్రమే కాకుండా మేము పేర్నాడు, రాగాన్ పట్టిడి, తర్వాత మూలపడవ, ఇలాంటి ఆ పక్కన ఉన్నటువంటి గ్రామాలన్నిటిలోకి సువార్త సేవకు పోయేవాళ్ళని. చాలా ఆనందంగా ఉంది, కానీ నేనైతే వాక్యం ఏమి చెప్పలేదు, వాళ్ళతో పాటు సంతోషంగా పోయేవాడిని. మేము ఒక్కొక్కసారి నేను పంటరంగం గాబ్రియల్ పోయేటప్పుడు చాలా లోతైనటువంటి నీళ్ళలో, ఉప్పుకాయల్లో ప్రయాణం అయిపోయేవాళ్ళని. ఆ పోయేటప్పుడు నేను అడిగేవాడిని, సోదరా, నాకు బైబిల్ చరిత్రలో, బైబిల్ హిస్టరీలో ఉన్నటువంటి ఆ యొక్క సేవకులను గురించి, దైవ జనులను గురించి నాకు వివరించి చెప్పండి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క హిస్టరీ, గిద్యోను, సమూయేలు, దావీదు, వీళ్ళందరిని చరిత్రలో ఆయన ఒక కథ రూపంగా నాకు వర్ణించి చెప్పేవాడు. చాలా ఆనందపడేవాడిని. అలాగే జరుగుతున్నప్పుడు మేము శ్రీహరికోట నుండి సూలూరుపేటకు రావాల్సినటువంటి
సందర్భం ఏర్పడింది. అది 1990లో మేము సులూరుపేటకు వచ్చాం. సులూరుపేటకు వచ్చిన తర్వాత మా పిల్లలు సియోను మందిరానికి పోయేవాళ్ళు. తర్వాత 1991లో పి గాబ్రియల్ గారు షారోన్ మందిరంలో ఆయన సహవాసంలోకి వెళ్ళిపోయాడు. నేను ఎంత బతిమాలినా కూడా మనం ఎస్ఏఎల్సీలోనే ఉండామంటే, లేదు బ్రదర్, దీనిలో ఆత్మీయత లేదు, ఆత్మ ఎదుగుదల లేదు అనేసి ఇక్కడ అందరంటే నార్మల్గా ఏదో క్రైస్తవులుగా ఉన్నామే కానీ మనం రక్షణ మార్గంలో ఎదగలేకపోతున్నాం అనేసి పి గాబ్రియల్ వెళ్ళిపోయాడు. గాబ్రియల్ వెళ్ళిపోయేటప్పుడు మేము రాగాన్పట్టెలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని గాబ్రియల్ షారోన్ మినిస్ట్రీలో కలుపుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకి నేను మళ్ళీ షార్కి వెళ్ళిపోయాను. ఈ మధ్యలో మా మిస్సెస్కి పెద్ద ఆపరేషన్ జరిగిన తర్వాత ఆమె ఆ సంవత్సరం 1991 డిసెంబర్ నైట్ వచ్చినటువంటి వాగ్దానము, నా అరిచేతులలో నేను చిక్కుకొని ఉన్నాను అనేటువంటి వాగ్దానము. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆమె మరణ స్థితిలో ఉండి బయటికి ఆపరేషన్ జరిగిన తర్వాత లోపల కుట్లు ఊడిపోయి ఆమె బయటకు వచ్చింది. బ్రతికిందనే చెప్పాలి. అప్పటి నుండి మేము రక్షణ అనేదాన్ని మరి మెండైనటువంటి వాగ్దానాలతో కూడినటువంటివి వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేసుకునే వాళ్ళని. తర్వాత మళ్ళీ షార్కి వెళ్ళిపోయాం. షార్లోనే నా రిటైర్మెంట్ సర్వీస్ వరకు అక్కడే ఉండిపోయాను. అక్కడే ఎస్ఏఎల్సీలో పిండిపాళ్యంలో చర్చీలకే పోతూ వస్తూ ఉండేవాళ్ళని. తర్వాత నేను 2012లో నేను రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత నాకు హార్ట్ అటాక్ వచ్చింది. 2012 ఆగస్టు 8వ తేదీ నాకు స్టంట్ పెట్టారు. తర్వాత నేను మన్నార్పూలూరుకు వచ్చేసిన తర్వాత మన్నార్పూలూరులో ఎస్ఏఎల్సి పెద్ద చర్చికి పోయేవాడిని. నాకెందుకనో అక్కడ నచ్చకపోతే నేను ఒక దిగులుగా ఒక బాధగా ఉంటే మా పెద్ద పాప మళ్ళీ, నాన్న నువ్వెందుకు ఎక్కడైతే ఆత్మీయంగాను నువ్వు వాక్యం మాత్రమే విను, వాక్యంలోనే విని సహవాసానికి షారోన్ మినిస్ట్రీకి రా అని మమ్మల్ని, మా కుటుంబాన్ని షారోన్ మినిస్ట్రీకి పరిచయం చేసింది. తోడుకొని వచ్చి షారోన్ మినిస్ట్రీలో మేమున్నాం. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మా పాప మమ్మల్ని షారోన్ మినిస్ట్రీలో అందరికీ పరిచయం చేసి అందరూ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకొని చాలా ఆప్యాయతగాను, మీరు కూడా మాతో కలిసిపోయారు అన్నంత భావం కలిగించారు. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్న నాకు పరిచర్యలో పాలు పంపులు పంచుకోవడానికి నాకు షెడ్యూల్లో నాకు పేరు ఇచ్చాడు. నేను షెడ్యూల్ ప్రకారం నెలకి ఒక 2-3 సార్లు నేను పరిచర్యకు పోయేవాడిని. అలాగ జరుగుతున్నప్పుడు నాకు మళ్ళీ రెండోసారి 16లో నాకు ఆపరేషన్ జరిగింది, బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత కొన్నాళ్ళు టెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ పరిచర్యకు పోయేవాడిని. ఇలాగున్నప్పుడు మా మిస్సెస్కి 2017లో ఆమెకి పెరాలసిస్ వచ్చింది. దేవుడు అద్భుత రీతిగా ఆమెను రక్షించాడు. 2018లో మేము షారోన్ మినిస్ట్రీలో యానివర్స్ డే అంటే చర్చి యానివర్స్ డే ఉండేటప్పుడు నవంబర్ 2వ తేదీ మేము చర్చికి రాకుండా మా బంధువులైనటువంటి వారి ఇంటికి శ్రీమంతానికి వెళ్ళిపోయాం. ఆ రోజు మా మిస్సెస్ పడిపోయింది. సాయంకాలం ఎలుగు గరిచింది. రెండో రోజు గొంతు నొప్పి వచ్చింది. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి జరిగిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత ప్రభుదాస్ అన్న ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థనకి ఎందుకు రాలేదు, నవంబర్ 2వ తేదీ చర్చి యానివర్స్ డే అని తెలుసు కదా, మీరు ఎందుకు రాలేదు అని అడిగాడు. మేము ఉన్నట్టు చెప్తే, అయ్యా నువ్వు అలాగ పోకూడదు అని నన్ను మందలిచ్చాడు.
నేను చాలా నొచ్చుకున్నాను. కానీ పెద్దవాళ్ళు మందలిచ్చినప్పుడు మనం అలాగ ఉండాలనేసి మేము ఉండిపోయాం. ప్రార్థనలు చేసుకున్నాం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమెకి క్యాన్సర్ అని టెస్టుల తర్వాత క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్‌లో ఈ విధంగా క్యాన్సర్ అన్నాన్ని ప్రభుదాస్ అన్నకి, భానుక్క చెప్తే వాళ్ళు మా మా కుటుంబం విషయమై అనేక రీతులుగా ప్రార్థన చేశారు. అంతకుముందు కూడా మా పాప విషయమై 7 వారాలు ఇంటికొచ్చి భానుక్క మా కుటుంబం గురించి సిస్టర్స్‌ని అందరం తీసుకొనొచ్చి ప్రార్థనలు జరిపించారు. ఈ ఆత్మీయమైనటువంటి షారోన్ మినిస్ట్రీలో నేను ఒక్కడిగా ఉన్నందుకు చాలా సంతోషపడేవాడిని. తర్వాత మేము సూలూరుపేటకు వచ్చేసాం. పరిచర్యకి అయితే పోతున్నాం కానీ సూలూరుపేటకు వచ్చేసాం. సూలూరుపేట మా పాప ఇంట్లో పరమేశ్వర నగర్లో ఉండేటప్పుడు కరోనా వచ్చింది. కరోనా సీజన్లో ప్రార్థనలకు పోయేదానికి కానీ మందిరానికి వచ్చేదానికి కానీ అవకాశం లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఫోన్లో లైవ్ సర్వీస్లో షారోన్ మినిస్ట్రీని ఆదివారం వింటుండేవాళ్ళని. ఇలాగా గడుస్తున్నటువంటి కాలంలో నేను మా కుటుంబము ఆత్మీయంగా బాగా ఎదిగాం, బాగా బలపడ్డ తర్వాత ఆమె 2020 జూన్ 21వ తేదీ ఆమె మహిమలోకి చేర్చబడ్డది. ఆమె పరిస్థితిని ఆమె ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రాణం వదిలింది. అది అద్భుత రీతిగా నాకైతే చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కల్పించింది. అయితే నాకు లేని లోటు తీర్చడానికి ప్రభుదాస్ అన్న ఒక నెల రోజుల తర్వాత నాకు ప్రతి వారం ఏదో ఒక ఊర్లోకి నన్ను పరిచర్యకి పంపించేవాడు. పరిచర్యలో పోతున్నాం కాబట్టి ప్రతి వారం ఆ వాక్యం చదువుకొని వాక్యము ధ్యానించుకోవడానికి అవకాశం ఉన్నది. నేను ఈ డిప్రెషన్లో ఉన్న మా ప్రభావతి అంటే నా భార్య చనిపోయినటువంటి దిగులు మాని వాక్యము చదవడానికి, వాక్యములో మెండైనటువంటి మర్మాలను కనుక్కోవడానికి, దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి నాకు అవకాశం కుదిరింది. నన్ను పరిచర్యలో వాడుకుంటూ 2020 నుండి ఇప్పటి వరకు ఒక్క వారం 2 వారాలు తప్పనిచ్చి మిగతా అంతా కూడా నేను ప్రతి ఊరికి పోయి పరిచర్య చేయడానికి అవకాశం అనుగ్రహించాడు. నేను కరోనా సీజన్లో కరోనా ఉందని కూడా భయపడకుండా దేవుడు నాకు రక్షకుడు, నా రక్షకుడు ఉన్నాడని నేను ధైర్యంగా పరిచర్యకు పోతూ వస్తున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నన్ను అనేక విధాలుగా నేను పరిచర్యకు పోయేసి వచ్చిన తర్వాత ప్రభుదాస్ అన్న నాకు ఫోన్ చేసి, అయ్యా ఎట్లున్నావు, ఏమన్నా ఇరుకులు ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, సంఘంలో ఏదైనా తొట్టుపాట్లు ఉన్నాయా అని అడిగి కనుక్కునేవాడు. నేను చేయడం లేదన్నా అంటే, అయ్యా నువ్వు పరిచర్యకు పోయినప్పుడు దైవ సేవకులు పరిచర్య చేసేటువంటి బిడ్డల విషయమై నేను ఇక్కడ ప్రార్థన చేసుకోవాలా, వారి కొరకు నేను కనిపెట్టుతుండాలి. కాబట్టి మీ యోగక్షేమాలు నేను కనుక్కోవాలా, మీరు ఫోన్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అంటే అప్పటి నుండి నేను ప్రభుదాస్ అన్నకి ఫోన్ చేస్తున్నాను. కొంతకాలం క్రితం లైవ్ ప్రోగ్రాంలో కూడా నేను చూసేవాడిని. అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్య మర్మాలను కనుక్కోవడానికి దైవ సేవకులైనటువంటి భానుక్క, ప్రభుదాస్ అన్న అనేక విషయాలు, అనేక సంగతులు మాకు బోధించారు. లైవ్ ప్రోగ్రాంలో ఆశీర్వాదకరమైనటువంటి ప్రోగ్రాం అది. నేను చాలా సంతోషపడుతున్నాను. నా పరిచర్యలో నన్ను ప్రోత్సహించినటువంటి ప్రభుదాస్ అన్నకి, భానుక్కకి, వారి కుటుంబానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.